శ్రీవారి తిరుమల లడ్డు వెనుక చంద్రబాబు బిగ్ ప్లాన్ వేశారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. జగన్ కోసం ముందస్తు ఉచ్చుకు సిద్ధం చేసిన చంద్రబాబు ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూను కల్తీ చేశారంటూ సీఎం హోదాలో ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయాయి. ఈ ఎఫెక్ట్ కేవలం రాష్ట్రానికి మాత్రమే పరిమితం అవుతాదని ఊహించిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈ విషయం రాష్ట్రాలు దాటి దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. రాష్ట్రంలో రాజకీయ పార్టీలతో పాటు జాతీయ స్థాయిలోనూ కేంద్ర మంత్రులు, అధికార విపక్షాలకు చెందిన పలువురు నేతలు దీనిపై స్పందిస్తున్నారు. ముఖ్యంగా కేవలం బీజేపీ నుంచే స్పందన వస్తుందనుకుంటే అనూహ్యంగా కాంగ్రెస్ నుంచి కూడా స్పందన వస్తుంది. అంతేకాకుండా నాస్తికుడైన క్రిస్టియన్ సామాజిక వర్గానికి చెందిన స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఉన్న తమిళనాడులోనూ ఈ సమస్య రచ్చ సృష్టిస్తుంది. కాంగ్రెస్లోని పలువురు ప్రముఖ నాయకులు దీనిపై విమర్శలు చేస్తున్నారు. దీంతో తిరుమల లడ్డూపై ఇప్పటి వరకు జరిగిన చర్చ ఒకటి, ఇకపై జరగబోయే చర్చ మరొకటి అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. తిరుమల లడ్డూ వివాదంపై టీడీపీ వాదన ప్రకారం చూస్తే జూన్ 4న ఎన్నికల ఫలితాలు వస్తే 12న కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. 22న తిరుమల అక్రమాలపై విజిలెన్స్ కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్తున్నారు. జూలై 7న నెయ్యి అక్రమాలు గుర్తించామని, జూలై 15న ఎన్డీడీబీ నివేదికలో లడ్డూలో జంతువుల కొవ్వు కలిసినట్లు తేలిందని చెప్తున్నారు. అయితే దాదాపు 2 నెలల తరువాత అంటే 2 రోజుల క్రితం చంద్రబాబు తిరుమలలో లడ్డూల్లో జంతువుల కొవ్వు కలిపేశారని ఆరోపణలు చేశారు. దీంతో కొత్త అనుమానాలు మొదలయ్యాయి. తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిపారని ఎన్డీడీబీ జూలై 15న రిపోర్ట్ ఇస్తే 2 నెలలు ఆగి తాజాగా దాన్ని చంద్రబాబు బయటపెట్టడం వెనుక ఏ వ్యూహం ఉందనే చర్చ మొదలైంది. విజిలెన్స్ జూలై 7న నెయ్యి కల్తీ గుర్తించగా జూలై 15న ల్యాబ్ రిపోర్టు కూడా వచ్చేసింది. అప్పుడే దీన్ని బయటపెట్టే అవకాశం కూటమి ప్రభుత్వానికి ఉంది. కానీ అలా జరగలేదు. చంద్రబాబు వ్యూహాత్మకంగా 2 నెలల తర్వాత దాన్ని బయటపెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ 2 రోజుల క్రితం ఆమోదముద్ర వేసింది. త్వరలో పార్లమెంట్లో ఈ మేరకు రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతుంది. ఇలాంటి సమయంలో చంద్రబాబు తిరుమల లడ్డూ వ్యవహారాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇది జమిలీ ఎన్నికల అస్త్రమేనా అన్న చర్చ సాగుతోంది. ఈసారి జమిలీ ఎన్నికలు జరిగితే జాతీయ అంశాలే రాష్ట్ర ఎన్నికల అజెండాగా మారడం, లేదా రాష్ట్ర ఎన్నికల అజెండాలో అంశాలు జాతీయ అజెండాకు చేరడం ఖాయం. అందుకే ఇప్పుడు తిరుమల లడ్డూ వ్యవహారం తెరపైకి తెచ్చారా అన్న చర్చ జరుగుతుంది. జమిలీ ఎన్నికలపై కేంద్రం దూకుడు చూస్తుంటే పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ జరిగాక ఎప్పుడైనా దీనిపై కీలక ప్రకటన రావచ్చని తెలుస్తుంది. దీంతో జగన్ దూకుడుకు కళ్ళెం వేయాలంటే ఏదో ఒక కీలక అస్త్రం అవసరం చంద్రబాబుకు వచ్చింది. ముఖ్యంగా రాష్ట్రంలో అంశాల్ని సైతం జాతీయ స్థాయికి తీసుకెళ్లి ఇండియా కూటమి పార్టీల మద్దతు పొందిన జగన్కు తిరిగి అక్కడి పార్టీలే వద్దనుకునే స్థాయికి తీసుకెళ్లే వ్యూహంలో భాగంగానే చంద్రబాబు తిరుమల లడ్డూ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు ఊహించినట్లుగానే ఇప్పుడు ఎన్డీఏ కూటమితో పాటు విపక్ష ఇండియా కూటమిలోని కాంగ్రెస్ నేతలు సైతం లడ్డూ వ్యవహారంపై విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి కౌంటర్లు ఇస్తున్నారు. ఇది భవిష్యత్తులో జగన్కు ఓ పెద్ద సమస్యగా మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఇలా ఉంటే దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ 2 రోజుల క్రితం ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే. కానీ రాజ్యాంగ సవరణ లేకుండా జమిలీ ఎలక్షన్లకు వెళ్లడం అసాధ్యం. అయితే రాజ్యాంగ సవరణకు బిల్లు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగ సవరణకు ప్రవేశపెట్టబోయే బిల్లుకు ఎంతమంది ఎంపీల మద్దతు ఉంటుంది అనేది ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఎన్డీఏలో భాగస్వామ్యులుగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల ఎంపీలు సైతం రీసెంట్గానే ఎంపీలుగా ఎన్నికై పార్లమెంట్కి వెళ్ళారు. ఇంతలోనే మళ్ళీ ఎలక్షన్స్ అంటే వారి రాజకీయ భవిష్యత్తు ఎలా మారుతుంది ఏమి అనేది సందేహం. మరోవైపు ఇండియా కూటమి ఈ సవరణకు ససేమిరా అంటుంది అన్న విషయం స్పష్టంగా తెలిసింది. రాజ్యసభలోనూ అంత బలం లేదు బీజేపీకి ప్రస్తుతం.
వీటన్నింటినీ మోదీ ప్రభుత్వం ఎలా మేనేజ్ చేస్తుందో వేచి చూడాలి.